ఆరోపణలను ఖండించారు భూమన కుమారుడు అభినయ్. మా నోళ్లు మూయించాలని ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. మా ఆస్తులను లాక్కొని భయపెట్టాలని చూస్తే కుదరదు. తిరుచానూరు భూములు కోర్టు పరిధిలో ఉన్నాయి. ఇక్కడే చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ బఫర్ జోన్ లో ప్లాంట్ లో కట్టింది అంటూ భూమన కుమారుడు చెప్తున్నాడు. మరి హెరిటేజ్ ప్లాంట్ ను కూల్చే దమ్ము ఈ కూటమి ప్రభుత్వానికి ఉందా? మా ప్రభుత్వం రాగానే హెరిటేజ్ ప్లాంట్ పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి భూమన అభినయ్ ఇంకేమంటున్నారో మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. తిరుపతి జిల్లాలో భూ ఆక్రమణ వ్యవహారం వైసీపీ టీడీపీ మధ్య వార్గా మారిపోయిన నేపథ్యంలో మనతో భూమన అభినయ్ ఉన్నారు. చెప్పండి, మీ కుటుంబంపై భూ ఆరోపణలన్నీ ఒకవైపు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది టీడీపీ, మరోవైపు అధికార యంత్రాంగం కూడా చర్యలు చేపట్టింది. అయితే మీరు తెలుగుదేశం పార్టీనే భూ ఆక్రమణకు గురవు చేస్తోందని చెప్పేసి ఇది వాస్తవమా? మీరు ఏమైనా డిఫెండ్ చేయండి. ప్రభుత్వం ఒక చక్కటి కథ నల్లింది. కరుణాకర్ రెడ్డి గారు ప్రతిరోజు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నాడు. ఆయన ప్రభుత్వపు లోపాలను తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతున్నాడు. ఇతని నోరు మూయిస్తే తప్ప ప్రభుత్వం పల్లుచున్న పడ్డం తగ్గదు అన్న ఉద్దేశంతో మా వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి 9 ఎకరాలను రివర్ బెడ్కి సంబంధించినటువంటి భూమిగా ఆ సర్వే నెంబర్లో ఉంది అన్నట్టుగా ఒక నోటీసును మాకు గతంలో ఈ ప్రభుత్వం అందజేసింది. వాటి ఆధారాలు చూపండి అని అంటే కోర్టు ఆ రకంగానే డైరెక్ట్ చేస్తూ వాళ్లకు తగిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి చర్యలకు పూనుకోండి అని అన్నారు. మాకు ఏ రకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవ్వకపోగా నిన్న ఏమాత్రము నోటీసును కూడా అందించకుండా మా ప్రైవేట్ ప్రాపర్టీలోకి చొరబడి మా కాంపౌండ్ వాళ్ళను కొట్టేశారు, తోసేశారు. ఇదే నదీ పరివాహక ప్రాంతంలో మాకంటే పైన కాసిపెంట్ల గ్రామంలో హెరిటేజ్ ప్లాంట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి సంబంధించినటువంటి అతి ప్రధానమైనటువంటి వ్యాపార సంస్థ అయినటువంటి హెరిటేజ్ ప్లాంట్లో ఉన్నటువంటి 173 సర్వే నెంబర్లో వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మీరు కట్టింది నిజం కాదా? 185 సర్వే నెంబర్ స్వర్ణముఖికి సంబంధించింది ఆ గ్రామంలో. దానికి అబట్టింగ్గా ఉన్నటువంటి ఈ 173 సర్వే నెంబర్ ముమ్మాటికి బఫర్ జోన్లోకి వస్తుంది. మేమేం బఫర్ జోన్లో కట్టలేదే, మీరు కట్టడమే కట్టారుగా. మీకు నిజంగా నిజాయితీ, చీము నెత్తురు, సిగ్గు శరం మీ ప్రభుత్వానికి ఉంటే ప్రజలందరికీ ఒకే రకమైనటువంటి న్యాయాన్ని మీరు అందిస్తున్నారు అన్న భావన మీలో ఉంటే మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ తప్పుని సమర్థించకుండా ఆయన వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని కూడా పడగొట్టండి. అదే హెరిటేజ్ సంస్థ నదీ పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించుకుంది అన్న ఆధారాలు మీతో ఉన్నాయి. ముమ్మాటికి 173 అన్నటువంటి సర్వే నెంబర్ బఫర్ జోన్లోకి వస్తుంది. బఫర్ జోన్ అనేది నదీ పరివాహక ప్రాంతం నుంచి 150 అడుగుల వరకు బఫర్ జోన్గా పరిగణించబడుతుంది. ఆ 150 అడుగుల్లో ప్లాంట్ ఎలా కట్టారు? మరి ఆ ప్లాంట్ని పగలగొట్టేటటువంటి ధైర్యం ఈ కూటమి ప్రభుత్వానికి ఉందా? ఇది కేవలం ప్రతీకార చర్యనే. రాజకీయంగా అనగతొక్కాలని, మా నోళ్లు ముయించాలని, మమ్మల్ని భయపెట్టాలని. అరే మీరు ఒక గోడ పగలగొట్టారు, మేము మా ఆస్తులనే తీసుకోమంటున్నాం, మా ఆస్తులన్నింటినీ కూడా మీరు ధ్వంసం చేసినా మీ మీద చేసేటటువంటి పోరాటాన్ని అయితే మేము ఆపబోయేది లేదు. ఖచ్చితంగా హెరిటేజ్ సంస్థకు సంబంధించినటువంటి భూములపై వైసీపీ ఏ రకమైన పోరాటం చేయబోతోంది? మొదట మేము విజ్ఞాపన చేస్తాము, దాని తర్వాత ఖచ్చితంగా కోర్టును కూడా ఆశ్రయిస్తాము. కాని పక్షంలో రోజులు ఎప్పుడు కూడా ఒకలాగానే ఉండవు. మా రోజులు మాకు వస్తాయి. ఆ రోజు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మీరు తగిన మూల్యం ఆ రోజును చెల్లించుకుంటారన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తాం. అంటే ఖచ్చితంగా హెరిటేజ్ భూములు కూడా అన్యాక్రాంతం చేసింది ప్రభుత్వ భూమిని. నదీ పరివాహక ప్రాంతంలో ఉండే భూముల్లోనే నిర్మాణాలు జరిగాయని చెప్పి భూమన అభినయ్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఆక్రమిత భూములను కూడా స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, టీవీ9 తిరుపతి నుంచి.